హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజన్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ నన్ను ఎవరైనా అప్రోచ్ అయ్యి మేము ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, ఏ ఇన్వెస్ట్మెంట్స్లో మంచిగా రిటర్న్స్ రావు అన్న పాయింట్లో అడిగారు అనుకోండి. సో వాళ్ళకి నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, దేంట్లో చేయాలని పక్కకు పెట్టేసేయండి. ఫస్ట్ థింగ్, మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారా? సో దానికి వాళ్ళందరూ ఇస్తున్న కామన్ ఆన్సర్ ఏంటంటే, ఎస్ తీసుకుందామని అనుకున్నాం, బట్ మన దగ్గర నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో, ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయో, అవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర. సో టూ మెనీ ప్లాన్స్, టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో ఈ కన్ఫ్యూజన్ వల్లనే నేను అసలు ఏ ప్లాన్ తీసుకోలేకపోయాను అన్నది అందరి దగ్గర వినిపిస్తున్న కామన్ ఆన్సర్. ఎస్, ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ ఇట్. నాకు తెలిసి మన ఇండియాలో ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్నంత కాంప్లెక్సిటీ, ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్నంత కన్ఫ్యూజన్ నాకు తెలిసి వేరే ఏ బిజినెస్లో ఉండదేమో. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం అన్న పాయింట్ పక్కకు పెడితే కంపెనీసే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్లో ఏదో ఒక రాంగ్ ప్లాన్ తీసుకోవడం, కంపెనీకి బెనిఫిట్ అవ్వడం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇది వాళ్ళకి కావాల్సింది. సో ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ కావడానికి నా పాయింట్ ఆఫ్ వ్యూలో టూ మెయిన్ రీజన్స్ అన్నట్టు. ఒకటి వచ్చేసి ఏంటంటే కమిషన్ బేస్డ్ సెల్లింగ్. అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో, ఇన్సూరెన్స్ కంపెనీ తరపున ఎవరైతే ప్లాన్స్ అమ్ముతారో, సో వీళ్ళకి ఏంటంటే కంపెనీకి ఎక్కువగా బెనిఫిట్ ఇచ్చే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వీళ్ళకి కమిషన్ ఎక్కువ ఉంటుంది. సో యాజ్ అ పర్సన్గా ఆయన ఏది అమ్మాలనుకుంటాడు, తనకు ఎక్కువ కమిషన్ వచ్చే ప్లాన్స్ అమ్మాలనుకుంటాడు. సో ఆ ప్లాన్స్ కస్టమర్కి అమ్మినప్పుడు సో దానివల్ల కంపెనీ ఎక్కువ లాభపడుతుందంటే ఆటోమేటిక్గా కస్టమర్ ఎక్కువగా లూజ్ అవుతున్నట్టే కదా. సో ఇలా కమిషన్ బేస్డ్ సెల్లింగ్ ఉండడం వల్ల సో ఎండ్ కస్టమర్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో ఆ ప్లాన్ అమ్మడం కంటే ఏజెంట్ దేని మీద ఫోకస్ చేస్తాడంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఏదైతే బెనిఫిట్ అవుతుందో, ఎందుకంటే దాంట్లో అయితే కమిషన్ ఈయనకు ఎక్కువగా వచ్చేది, సో అది అమ్మడానికి ట్రై చేస్తాడు. దేర్ బై కస్టమర్ లూజెస్. ఈ కన్ఫ్యూజన్కి ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి లో ఫైనాన్షియల్ లిటరసీ రేషియో. అంటే ఎండ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ చాలా 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 తక్కువ ఉంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ఉంటుందో తన ఏజెంట్స్కి ఏం చెప్తుందంటే తనకు ఎక్కువగా రిటర్న్స్ వచ్చే, తనకు ఎక్కువగా బెనిఫిట్ అయ్యే ప్లాన్స్ అమ్మమని చెప్తుంది. సో దట్ నీకు ఎక్కువ కమిషన్ ఇస్తా అంటాడు. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏం చేస్తున్నాడు, సో ఎలాగో ఎండ్ కస్టమర్కి అంత ఫైనాన్షియల్ లిటరసీ రేషియో ఎక్కువ లేదు కాబట్టి, అంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎక్కువ లేదు కాబట్టి కంపెనీ ఏదైతే ప్లాన్స్ అమ్మని చెప్పిందో అదే ప్లాన్స్ మంచివని చెప్పేసి ఎండ్ కస్టమర్కి అమ్ముతున్నాడు. సో ఈ మొత్తం చైన్ వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ బాగుంటుంది, ఇన్సూరెన్స్ ఏజెంట్ బాగుంటున్నాడు. ఇక్కడ మెయిన్గా లూజ్ అవుతుంది ఎవరంటే ఎండ్ కస్టమర్. సో అందుకే ఎండ్ కస్టమర్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఏ కన్ఫ్యూజన్ ఉండొద్దు, ఏ కాంప్లెక్సిటీ ఉండొద్దు అన్న పాయింట్లోనే మేము 2026లో ఫస్ట్ వీడియో ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్గానే చేయాలని చెప్పి మేము ఫిక్స్ అయ్యి మేము ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ రోజు మన వీడియోలో ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీ అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్స్ కానీ కామన్ కన్ఫ్యూజన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చాలా డీటెయిల్గా అలాగే క్లారిటీగా మాట్లాడుకుందాం. అలాగే చాలా మంది చాలా కామన్గా అడిగే క్వశ్చన్, లైఫ్ ఇన్సూరెన్స్ బెటరా, టర్మ్ ఇన్సూరెన్స్ బెటరా? సో దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అలాగే ఈ రోజు మన వీడియోలో మెయిన్ టాపిక్, ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెసెంట్ ఇప్పుడున్న నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ని ఆఫర్ చేస్తున్నాయి, సో దీని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అలాగే నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసినంత వరకు ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి కానీ లేకపోతే వాటి రిలేటెడ్ కంపారిజన్ చేయడానికి కానీ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్న ప్లాట్ఫామ్, అలాగే ఇండివిజువల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్న ప్లాట్ఫామ్ వచ్చేసి పాలసీ బజార్. ఈ పాలసీ బజార్ మంచి ప్లాట్ఫామే, నేను దాని మీద ఏం కామెంట్ చేయట్లేదు. బట్ ఈ ప్లాట్ఫామ్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయన్నట్టు. అంటే మనకు హిడెన్ ఆప్షన్స్ ఉన్నాయి, అంటే మనకు కనిపించిన ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి, లేకపోతే మనం ఎక్కువగా కేర్ చేయని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటిలో ఏంటంటే వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం వల్ల మనకు తెలియకుండానే మన జోబుల్లోంచి ఎక్కువగా డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఎక్కువగా ఇన్సూరెన్స్ కంపెనీస్కి మనం కట్టేస్తున్నాం. సో ఒకవేళ ఇన్సూరెన్స్ పాలసీ కంపారిజన్ కానీ లేకపోతే వాటిని తీసుకోవడానికి మీ ప్రిఫరెన్స్ పాలసీ బజార్ ప్లాట్ఫామ్ అయితే సో వాటి రిలేటెడ్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న పాయింట్లో కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం ఈరోజు మన వీడియోలో. సో వన్స్ ఈరోజు మా వీడియో చూసిన తర్వాత ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీకున్న క్వరీస్ అన్ని దాదాపు అన్ని క్లారిఫై అయిపోతాయి. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఒకసారి చూసుకోండి. అలాగే మా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఇన్సూరెన్స్ అనే టాపిక్ని డీకోడ్ చేయకన్నా ముందు ఫస్ట్ థింగ్ మన మైండ్లో క్లారిటీ ఉండాల్సిన పాయింట్ ఏంటంటే అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి. ఇన్సూరెన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర ఉన్న, మన మీద ఉన్న ఒక ఫైనాన్షియల్ రిస్క్ని ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం ఇన్సూరెన్స్ అంటున్నాం. మరి మనం వేటి రిలేటెడ్గా ఉన్న ఫైనాన్షియల్ రిస్క్ని ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే ఐదర్ డెత్ రిలేటెడ్గా అవ్వచ్చు, లేకపోతే ఇల్నెస్ రిలేటెడ్గా అంటే హెల్త్ బాగాలేక హాస్పిటలైజేషన్ అయినప్పుడు దాని బిల్స్ కానీ దాని రిలేటెడ్గా కానీ, లేదు అనుకుంటే యాక్సిడెంట్ డిసేబిలిటీ రిలేటెడ్గా కానీ. సో ఈ మూడింటి రిలేటెడ్గా ఇది మన ప్రైమరీ ఫోకస్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, బట్ మనం ఇన్సూరెన్స్ అంటే మెయిన్ ప్రైమరీ ఫోకస్ వచ్చేసి ఇవి. సో ఈ 3 ఈవెంట్స్కి రిలేటెడ్గా మనం ఇన్సూరెన్స్ తీసుకొని ఈ రిస్క్ని వాళ్ళకి ఇచ్చి దీని రిలేటెడ్గా ఉన్న ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కానీ దీని రిలేటెడ్గా ఉన్న ఫైనాన్షియల్ డిపెండెన్సీ కానీ దాన్ని మనం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తీసుకుంటున్నాం. సో అందుకే మన వరకు ఇన్సూరెన్స్ అంటే ఈ మేజర్ 3 ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో
వీటి రిలేటెడ్గా ఉన్న ఫైనాన్షియల్ రిస్క్ నుంచి మనల్ని కాపాడుకోవడానికే తప్ప అదేదో ఇన్సూరెన్స్ తీసుకొని ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి, లేకపోతే మంచి రిటర్న్స్ తీసుకోవాలి, మంచి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయాలన్నది అసలు పర్పసే కాదు. ఇది జస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనల్ని ఫూల్ చేయడానికి యూజ్ చేస్తున్న టాక్టిక్స్ మాత్రమే. సో అందుకే ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో మన రిస్క్ ఏదైతే ఉందో చాలా వరకు కాంప్రమైజ్ అయిపోతుంది. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో మనం అయితే ప్రీమియం కడతామో సో అది ఎవరెవరికి వెళ్తుంది అని మనం ఒకసారి చూసుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ ఏదైతే ఉంటుందో ఇన్సూరెన్స్ ఏజెంట్కి వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ 2 yearsలో కమిషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో 20-40% వరకు వాళ్ళ కమిషన్ కిందనే వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో సో వాటి కోసం వెళ్తుంది. దాని తర్వాత మన తరపున లైఫ్ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి సో మన తరపున వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పూల్స్ మెయింటైన్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మెయింటైన్ చేయాలి. సో దాని రిలేటెడ్గా అయ్యే ఎక్స్పెన్స్ అన్నట్టు. సో మన మంత్లీ ప్రీమియం కానీ లేకపోతే ఇయర్లీ ప్రీమియంలో మెజారిటీ ఈ 3 థింగ్స్ పోయిన తర్వాత ఇంకేదైనా మిగిలితే అప్పుడు అది మన రిస్క్కి కాంట్రిబ్యూషన్ అవుతుంది. అందుకే మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో ప్రీమియం చాలా హెవీగా ఉంటుంది, బట్ కవర్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా దీంట్లో వచ్చే రిటర్న్స్ గురించి మాట్లాడితే దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత బెటర్. మరి ఇలాంటి ఒక ఆప్షన్ని కూడా బయట ఎందుకు తీసుకుంటున్నారు, ఎలా సెల్ చేయగలుగుతున్నారంటే ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడం ఒక థింగ్ అయితే, సెకండ్ థింగ్ ఏంటంటే సైకలాజికల్ టాక్టిక్స్ అన్నట్టు. ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కానీ కస్టమర్స్కి క్యాలిక్యులేషన్స్ కానీ లాజిక్స్ కానీ అమ్మరన్నట్టు. వాళ్ళు మెయిన్గా మ్యాజిక్ అమ్ముతారు. ఆ మ్యాజిక్ పేరే సైకలాజికల్ కంఫర్ట్. సార్ మీకు ఈ ప్లాన్ కింద మీరు 30 years 40 years మంత్లీ కానీ ఇయర్లీ కానీ అయితే ప్రీమియం పే చేస్తూ ఉంటారో ఆ ప్రీమియం మొత్తం కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఇచ్చేస్తుంది సార్. సార్ మీకు ఈ ప్లాన్ కింద ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అలాగే సేవింగ్స్ కూడా అవుతుంది కదా సార్, ఇంతకంటే బెస్ట్ ప్లాన్ మీకు ఏం కావాలి సార్? ఇలాంటి మాటలు విన్నప్పుడు సో మనలో ఉన్న కొంచెం చదువుకున్నోడు కూడా కొంచెం పక్కకి వెళ్ళి కూర్చుంటాడు అన్నట్టు. ఎందుకంటే ఏజెంట్ లాజిక్ క్యాల్కులేషన్ కంటే కూడా మనకు ఒక సైకలాజికల్ కంఫర్ట్ ఇస్తున్నాడు. సో ఈ సైకలాజికల్ కంఫర్ట్ వల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కానీ వీళ్ళు బాగానే బతుకుతున్నారు. బట్ ఎండ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచిగా రిటర్న్స్ రావట్లేదు, మంచి కవరు దొరకట్లేదు. సో దానివల్ల బోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లూజ్ అయిపోతున్నాడు. సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ట్రాప్లో పడకుండా, ఈ సైకలాజికల్ ఇల్యూషన్లో పడకుండా, ఈ సైకలాజికల్ కంఫర్ట్లోకి వెళ్లకుండా మనం వేరే ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే మనకున్న బెస్ట్ ఆప్షన్ టర్మ్ ఇన్సూరెన్స్. ఒక ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో ఏముంటాయి ఏముండవు అన్న పాయింట్లో ఒకసారి చూసుకుంటే మనకు లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నట్టు ఇది ఒక సేవింగ్స్ ప్లాన్ కాదు. అలాగే ఒక టర్మ్లో ఏదైతే ప్లాన్ ఉంటుందో ఆ ప్లాన్ టైంలో లేకపోతే డెత్ కాకపోతే మనం కట్టిన ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో 30-40 years ప్రీమియమ్స్ ఏవైతే కడతామో సో ఆ మొత్తాన్ని అమౌంట్ మళ్ళీ మెచ్యూరిటీ లాగా ఇచ్చే ప్లాన్ కాదు. సో లైఫ్ ఇన్సూరెన్స్లో లాగా మెచ్యూరిటీ ఉండదు, సేవింగ్స్ కాదు. మరి ఏముంటుంది అంటే మ్యాక్సిమం ప్రొటెక్షన్, మ్యాక్సిమం కవర్. ఈ కవర్ కూడా ఎలా ఉంటుందంటే లైఫ్ ఇన్సూరెన్స్తో కంపారిజన్ చేస్తే ఆల్మోస్ట్ 10-15 times ఎక్కువ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే టర్మ్ ఇన్సూరెన్స్లో పీస్ ఆఫ్ మైండ్ కొనుక్కుంటున్నాం, రిటర్న్స్ని కాదు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి దాని గురించి డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళందరూ కామన్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఇఫ్ ఐ సర్వైవ్? టర్మ్ ఇన్సూరెన్స్ ఎండ్ అయ్యే టైంకి నేను ఇంకా బతికే ఉంటే నేను అప్పటి వరకు కట్టిన ప్రీమియమ్స్ అన్ని వేస్ట్ అయిపోయినట్టే కదా. ఇది నేను చాలా ఫ్రీక్వెంట్గా విన్న క్వశ్చన్ అనుకోండి. ఇది లాజికల్గా అనిపించే ఒక ఇల్లాజికల్ క్వశ్చన్ అన్నట్టు. సపోజ్ మీరు మీ ఇంటికి ఒక ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోండి. సో ఫైర్ ఇన్సూరెన్స్ టర్మ్ మొత్తం అయిపోయిన తర్వాత అరే మా ఇంటికి ఒక్కసారి కూడా ఫైర్ అంటలేదా అని బాధపడతారా మీరు? సపోజ్ మీరు 1 year హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోండి. సో ఆ ఇయర్ మొత్తంలో మీరు ఒక్కసారి కూడా హాస్పిటలైజేషన్ అవ్వలేదు అనుకోండి. సో నేను హాస్పిటలైజేషన్ అవ్వలేదని బాధపడతారా? ఈ 2 క్వశ్చన్స్కి బాధపడడం ఎంత ఇల్లాజికల్. ఎట్ ద సేమ్ టైం టర్మ్ ఇన్సూరెన్స్ అయ్యే టైంకి నేను ఇంకా బతికుంటే ప్రీమియమ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి అనుకోవడం కూడా అంతే ఇల్లాజికల్ క్వశ్చన్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు సక్సెస్ అంటే దాని పాలసీ పీరియడ్లో ఎప్పుడు కూడా క్లెయిమ్ చేయాల్సిన అవసరమే రాలేదనుకోండి, అది నిజంగా ఇన్సూరెన్స్ అనేది సక్సెస్ అయినట్టే. లేదు ఏదో రోజు ఈవెంట్ జరిగింది, డెత్ అవ్వచ్చు లేదా డిసేబిలిటీ అవ్వచ్చు. సో ఈవెంట్ జరిగింది, మీరు క్లెయిమ్ చేసుకున్నారు, బట్ వచ్చిన క్లెయిమ్ ఏదైతే ఉందో అంటే మీరు తీసుకున్న కవర్ ఏదైతే ఉందో అది దేనికి సరిపోలేదనుకోండి, ఇక అంతకంటే వరస్ట్ సిచ్యువేషన్ ఏది ఉండదు కదా. అందుకే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా సరే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రిఫరెన్స్. ఎందుకంటే ఎక్కువ ప్రీమియం కట్టి తక్కువ కవర్ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కంటే తక్కువ ప్రీమియం కట్టి ఎక్కువ కవర్ తెచ్చుకోగలిగిన టర్మ్ ఇన్సూరెన్స్ నా బెస్ట్ ప్రిఫరెన్స్. బట్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కూడా చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు తెలియకుండానే ఎక్కువ ప్రీమియం అన్నెసెసరీగా పే చేస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో అందులో కూడా ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మన మైండ్లో పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ డెసిషన్ అనేది ఒకటేసారి తీసుకుంటాం, బట్ దీని మీద డిపెండెన్స్ మన లైఫ్లో నెక్స్ట్ 30-40 yearsకి ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి దీని రిలేటెడ్గా ఏదైనా మిస్టేక్ జరిగితే అది చాలా కాస్ట్లీ మిస్టేక్ అవుతుంది. ఇదే మన ఫోన్ నెంబర్ కాదు, జాబ్ కాదు, ఇన్వెస్ట్మెంట్స్ కాదు ఊరికే చేంజ్ చేయడానికి. ఇదే మన మొబైల్ రీఛార్జ్ కాదు కదా. సో ఈ మంత్లో 1 GB per day తీసుకున్నాం సరిపోవట్లేదు, నెక్స్ట్ మంత్కి 2 GB per day ప్లాన్కి వెళ్దాము, ఎన్హాన్స్ చేసుకుందాం అన్న చిన్న పాయింట్ కాదు కదా ఇది. సో అందుకే మీ ఇన్సూరెన్స్ జర్నీలో మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి,
దేర్ బై తక్కువ కాస్ట్కి తక్కువ ప్రీమియంకి మ్యాక్సిమం ప్రొటెక్షన్ అలాగే మ్యాక్సిమం కవర్ ఎలా తెచ్చుకోవాలి అన్నదే ఈరోజు మన వీడియో యొక్క మెయిన్ పర్పస్. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. సో ప్రెజెంట్ నేను పాలసీ బజార్ వెబ్సైట్కి వచ్చి లాగిన్ చేసి పెట్టాను. మీరు మీ మెయిల్ ఐడితో కానీ లేదా ఫోన్ నెంబర్తో కానీ లాగిన్ చేసుకోవచ్చు. సో వన్స్ లాగిన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ అనేది మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆప్షన్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని. సో దీని మీద వన్స్ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది అన్నట్టు, లైక్ మీ ఏజ్ ఏంటి, మీరు స్మోకరా నాన్ స్మోకరా, సో మీ యాన్యువల్ ఇన్కమ్ ఏంటి. సో ఆ బేసిక్ డీటెయిల్స్ మొత్తం అయిన తర్వాత మీకు మళ్ళీ ఈ డాష్ బోర్డ్ కనిపిస్తుంది అన్నట్టు. సో ఈ డాష్ బోర్డ్లో ప్రతి ఆప్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ ఆప్షన్ వల్ల మీ ప్రీమియం అనేది పెరుగుతుంది తగ్గుతుంది, ఏవి మీకు అవసరం ఏవి మీకు అనవసరం అన్న పాయింట్లో క్లారిటీగా మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే లైఫ్ కవర్ అంటే మనకి ఎంత కవర్ కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎంత ఏజ్ వరకు కావాలి. సో ఫస్ట్ లైఫ్ కవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే సో డిజైరబుల్ ఏంటంటే అంటే ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే సో మీ యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో సో ఇయర్లీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దానికి ఇంటూ 15 టైమ్స్ ఏదైతే ఉందో మినిమం కవర్ అన్నట్టు అది. సో మినిమం టు మినిమం 15 టైమ్స్ ఆఫ్ యాన్యువల్ శాలరీ అనేది ఉండాలి. బెస్ట్ పాలసీ ఏంటంటే 20 టైమ్స్ ఆఫ్ యాన్యువల్ శాలరీ అన్నట్టు. సో యాన్యువల్ శాలరీ అయితే ఉందో దానికి 20 టైమ్స్ అనేది బెస్ట్ పాలసీ. బట్ మినిమం టు మినిమం 15 టైమ్స్ అయితే పక్కా ఉండాలి. ఎందుకని మనం 20 టైమ్స్ కంటే ఎక్కువ తీసుకోవద్దు 15 టైమ్స్ కంటే తక్కువ తీసుకోవద్దు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే 15 టైమ్స్ కంటే తక్కువ తీసుకున్నాం అనుకోండి ఫ్యామిలీ స్ట్రగుల్ అవ్వచ్చు, అంటే ఆ అమౌంట్ అయితే ఉందో సరిపోకపోవచ్చు. 20 టైమ్స్ కంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అనవసరంగా ఓవర్ ప్రీమియం కడుతున్నాం, ఎందుకంటే అంతకంటే ఎక్కువ డిజైరబుల్ కాదన్నట్టు. మనం క్లారిటీగా ఉండాల్సిన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏజ్ అన్నట్టు, అంటే ఎంత ఏజ్ వరకు మనం ఈ కవర్ మెయింటైన్ చేయాలి అన్న పాయింట్ మాట్లాడితే నా బెస్ట్ సజెషన్ వచ్చేసి 60 ఇయర్స్, అంటే 60 ఇయర్స్ వరకు కవరేజ్ తీసుకోండి. లేదు మీరు ఇంకా కన్జర్వేటివ్ లైక్ ఇంకా జాగ్రత్తగా ఉండాలనుకుంటే 65 మ్యాక్సిమం 70 ఇయర్స్కి మించిన కవరేజ్ అయితే అవసరం లేదు. ఎందుకంటే సింపుల్ లాజిక్, మనం ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటున్నాం, మన మీద డిపెండెంట్స్ ఉన్నారు, మనకు ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఒకవేళ పొరపాటున మనం లేకపోతే మన మీద డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ మీట్ అవ్వలేకపోవచ్చు. సో వాళ్ళకి సపోర్ట్గా ఉండడానికే కదా మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నది. మనం వన్స్ 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ మన మీద డిపెండెంట్స్ ఉండరు, ఎందుకంటే మన పిల్లలు ఉండే స్టేజ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ఏజ్ వరకు ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ దాదాపు అన్ని క్లియర్ అయిపోతాయి. సో కాబట్టి 60 ఇయర్స్ తర్వాత మన మీద ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండడం అనేది అంత నెససరీ కాదు, అంత రిక్వైర్మెంట్ కాదనేది నా ఒపీనియన్. సో కాబట్టి 60 ఇయర్స్ తీసుకోండి, ఇంకా మ్యాక్సిమం కావాలంటే 70 ఇయర్స్ తీసుకోండి. అంతకు మించి అయితే అవసరం లేదు. కొంతమంది 99 ఇయర్స్ వరకు కూడా లైఫ్ కవర్ తీసుకుంటారు. అనవసరంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఏమని బతికించడం తప్ప 60 ఇయర్స్ 70 ఇయర్స్ తర్వాత మన మీద ఇన్సూరెన్స్ ఉండడం అయితే అసలు వర్త్లెస్ క్వశ్చన్ అది. సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ లైఫ్ కవర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ 2 crores సెలెక్ట్ అయి ఉంది. సో కవరేజ్ ఏజ్ వచ్చేసి లైక్ నా పరంగా అయితే 60 ఇయర్స్ సరిపోతుంది. సో కాబట్టి 60 ఇయర్స్కి సెట్ చేస్తున్నాను. సో వన్స్ మీరు లైఫ్ కవర్ అమౌంట్ ప్లస్ ఏజ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ క్లారిటీ వచ్చిందంటే ఆల్మోస్ట్ మీ ఇన్సూరెన్స్ జర్నీలో 50 to 60% జర్నీ కంప్లీట్ అయినట్టే, ఒక క్లారిటీ ఉన్నట్టే మీకు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే పేమెంట్ ఫ్రీక్వెన్సీ అన్నట్టు, అంటే మనం ప్రీమియం అయితే కడతామో కంపెనీకి సో మంత్లీ కట్టాలనుకుంటామా లేకపోతే ఇయర్లీ కట్టాలనుకుంటామో పాయింట్ అన్నట్టు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మంత్లీతో పోలిస్తే ఇయర్లీ తీసుకుంటే అంటే ఇయర్లీ ఒకసారి పేమెంట్ చేస్తే సో 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అన్నట్టు మనకు. ఈ ప్లాట్ఫామే కాదు ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, లేకపోతే మీరు డైరెక్ట్ కంపెనీస్తో పాలసీ తీసుకుంటే లైక్ మంత్లీ పేమెంట్తో పోలిస్తే ఇయర్లీ పేమెంట్ తీసుకుంటే ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది, ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది అన్నట్టు. సో ఒకవేళ మీరు హ్యూజ్ ప్రీమియంని ఒకటేసారి అఫోర్డ్ చేయగలిగితే గో ఫర్ యాన్యువల్, అదర్వైజ్ మంత్లీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఏ కంపెనీ పాలసీ తీసుకుంటున్నారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో మెనీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇందులో మీరు ఏ కంపెనీ యొక్క పాలసీ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీమియం తక్కువ పడుతుంది కదా అని చెప్పేసి చిన్న కంపెనీ దగ్గర మనం పాలసీ తీసుకున్నాం అనుకో, రేపొద్దున క్లెయిమ్కి వెళ్ళినప్పుడు మన ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఆ కంపెనీస్ దగ్గర. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ మనం పాలసీ తీసుకుంటున్నప్పుడు మన కంఫర్ట్ చూడడం కాదు, రేపొద్దున మనం లేనప్పుడు మన ఫ్యామిలీకి కంఫర్ట్ ఇచ్చే ఒక కంపెనీ అన్నట్టు. అది ఓన్లీ పెద్ద కంపెనీస్ వల్లనే పాసిబుల్ అవుతుంది. సో అందుకే టు బీ స్పెసిఫిక్ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ టాప్ కంపెనీస్ మాత్రమే నా ప్రిఫరెన్స్ అన్నట్టు. ఈవెన్ దో ప్రీమియం ఎక్కువైనా సరే నా ప్రిఫరెన్స్ మాత్రం ఓన్లీ పెద్ద కంపెనీస్ మాత్రమే. సో అందుకే ఇక్కడ సార్ట్ ఆర్ ఫిల్టర్ ఆప్షన్ ఉంది కదా, సో అందులోకి వెళ్తే మనకి ఇక్కడ ఇన్సూరర్ కనిపిస్తుంది అన్నట్టు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, టాటా ఇవి మాత్రమే టాప్ కంపెనీస్. ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఈ 4 కంపెనీస్ మాత్రమే. సో ఇక్కడ అప్లై కొడుతున్నాను అన్నట్టు. సో ఇప్పుడు ఆ టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకు కనిపిస్తున్నాయి అన్నట్టు. ఇప్పుడు కూడా పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఈ 4 ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటిలో కూడా మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కంపెనీ యొక్క ప్లాన్కి వెళ్ళాలి, ఇది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. సో ఆ కన్ఫ్యూజన్ మనం క్లియర్ చేయడానికి ఒక చిన్న డేటాతోటి కంపారిజన్ చేద్దాం. ఈ పెద్ద కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు క్లారిటీ రావడానికి ఒక 3 పారామీటర్స్ కంపారిజన్ చేద్దాం. ఒకటి వచ్చేసి ఏంటంటే సాల్వెన్సీ రేషియో, సెకండ్ వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్, థర్డ్ వచ్చేసి ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ బై అమౌంట్. సో ఫస్ట్ ఈ సాల్వెన్సీ రేషియో అంటే ఏంటి? సో సాల్వెన్సీ రేషియో అంటే ఏం లేదండి, సో ఇన్సూరెన్స్ కంపెనీకి ఎవరైతే పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకటేసారి క్లెయిమ్ సబ్మిట్ చేస్తే
సో వాళ్ళందరికీ పే చేసే కెపాసిటీ ఉందా లేదా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర అని చెప్పే రేషియో వచ్చేసి సాల్వెన్సీ రేషియో. సో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియో 1 ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే ఒకళ్ళ దగ్గర తన దగ్గర ఉన్న పాలసీ హోల్డర్స్ అందరు క్లెయిమ్ సబ్మిట్ చేస్తే వాళ్ళందరికీ కూడా పే చేయడానికి తన దగ్గర ఫండ్ ఉంది అని అర్థం అన్నట్టు. IRDA రూల్స్ ప్రకారం ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అట్లీస్ట్ 1.5 సాల్వెన్సీ రేషియో మెయింటైన్ చేయాలన్నట్టు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే HDFCది అలాగే ICICI ఈ రెండింటిది కూడా సాల్వెన్సీ రేషియో మోర్ దెన్ 2 ఉంది. యాక్సిస్ది అలాగే టాటాది లైక్ 1.9 ఉంది. సో మరీ డ్రాస్టిక్ డిఫరెన్స్ ఏం కాదు. సో అందుకే అవి అంత స్ట్రాంగెస్ట్ కంపెనీస్ అన్నట్టు. నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ పారామీటర్స్ వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఒకటి వచ్చేసి, ఇంకోటి క్లెయిమ్ సెటిల్మెంట్ బై అమౌంట్ అన్నట్టు. సో ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫర్ సపోజ్ కంపెనీ ఎక్స్ అనేది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అనుకోండి. సో దానికి ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో ఒక 4 పాలసీస్ నుంచి లైక్ 1500, 250, 10,000 సో ఇంత అమౌంట్ క్లెయిమ్ వాళ్ళు సబ్మిట్ చేశారు పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో. సో దీంట్లో ఫస్ట్ 3 పాలసీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీ యాక్సెప్ట్ చేసింది, సెటిల్ కూడా వేసేసింది అన్నట్టు. ఈ 4th పాలసీ 10,000 అయితే ఉందో సో కంపెనీ దాన్ని రిజెక్ట్ చేసింది అన్నట్టు. సో దీని పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూద్దాం. సో పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెటిల్మెంట్ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే సో మొత్తం 4 క్లెయిమ్స్ వచ్చాయి, అందులో 3 సెటిల్ చేసింది, ఒకటి రిజెక్ట్ చేసింది అనుకుందాం. సో కాబట్టి 3/4 అంటే ఎంత పర్సంటేజ్? 75% ఉన్నట్టు ఏది పాలసీ సెటిల్మెంట్ రేషియో అనేది. ఇదే పర్సంటేజ్ని అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే సో మొత్తం ఆ ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో మొత్తం క్లెయిమ్ అమౌంట్ ఎంత వచ్చిందంటే సో ఈ కంపెనీకి 11,750 అనేది క్లెయిమ్ అమౌంట్ అన్నట్టు. ఏది పాలసీ హోల్డర్ సబ్మిట్ చేసింది. అందులో కంపెనీ ఎంత అమౌంట్ ప్రాసెస్ చేసింది? ఈ ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో 1,500, 250 అంటే 1,750 ఏదైతే ఉందో అంత ప్రాసెస్ చేసింది. 10,000 ఏదైతే ఉందో రిజెక్ట్ చేసింది. సో దాన్ని మనం పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే 1,750/11,750 అంటే ఓన్లీ 15% మాత్రమే క్లెయిమ్ సెటిల్మెంట్ పర్సంటేజ్ అన్నట్టు అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే. సో చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే సో చిన్న చిన్న క్లెయిమ్స్ ఏవైతే వస్తాయో వాటన్నిటిని యాక్సెప్ట్ చేసి వాటన్నిటిని ప్రాసెస్ చేస్తుంది అన్నట్టు. పెద్ద పెద్ద క్లెయిమ్స్ ఏవైతే వస్తాయో వాటిని చాలా వరకు హోల్డ్ చేయడం లేకపోతే వాటిని రిజెక్ట్ చేయడం చేస్తాయి అన్నట్టు. ఎందుకోసం అంటే నెంబర్ ఆఫ్ పాలసీస్ యాక్సెప్టెడ్, రిజెక్టెడ్ ఆ పర్సంటేజ్ని పెంచుకోవడానికి. బట్ యాజ్ అ రేషనల్ కస్టమర్ మనం ఏం చూడాలంటే బోత్ ఫ్రమ్ ద నెంబర్ ఆఫ్ పాలసీస్ చూడాలి, అలాగే సెటిల్మెంట్ అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడాలి. అప్పుడే మనకు ట్రూ పిక్చర్ ఏంటో తెలుస్తుంది అన్నట్టు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రిలేటెడ్గా. అందుకే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూడా సేమ్ ఉండట్లేదు. ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న క్లెయిమ్స్ని ఎక్కువ ప్రాసెస్ చేస్తారు, పెద్ద పెద్ద క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజెక్ట్ చేయడం, హోల్డ్ చేయడమే చేస్తారు అన్నట్టు. అందుకే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఈ రెండు మ్యాచ్ అవ్వవు అన్నట్టు. బట్ మనం తీసుకునే ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ఉందో రెండు కూడా మంచిగా ఆప్టిమమ్గా మెయింటైన్ చేస్తున్నాయి అన్నదే చూసుకోవాలి మనం. మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ కానీ లేకపోతే సెటిల్మెంట్ బై అమౌంట్ కానీ ఈ రెండు కూడా నేను వితిన్ 30 డేస్లో పర్సంటేజ్ ఏంటి అన్న పాయింట్లోనే తీసుకున్నా. లైక్ చాలామంది బయట మొత్తం ఇయర్లో వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ పర్సంటేజ్ ఎలా ఉంది ఆ పాయింట్లో కంపారిజన్ చేస్తారు. బట్ నా పాయింట్లో ఏంటంటే ఇవన్నీ కూడా క్రిటికల్ ఇన్సూరెన్సెస్ అంటే లైక్ డెత్ కానీ, యాక్సిడెంట్, డిసేబిలిటీ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో లైక్ ఎంత తొందరగా వాళ్ళకు అమౌంట్ చేరగలిగితే ఆ ఫ్యామిలీస్ అనేవి అంత తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందగలుగుతాయి. సో వీళ్ళకి వచ్చిన క్లెయిమ్ అమౌంట్లో వితిన్ 30 డేస్లో ఎంత పర్సెంటేజ్ వీళ్ళు ప్రాసెస్ చేయగలుగుతున్నారు, యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రాదర్ దెన్ కంపేరింగ్ హోల్ హియర్. సో మీరు ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే HDFC అలాగే ICICI ఈ రెండు కూడా సాల్వెన్సీ రేషియో మంచిగా ఉన్నాయి. బట్ మనం లైక్ నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే HDFCతో కంపారిజన్ చేసుకుంటే లైక్ ICICI అనేది చాలా తక్కువగా ఉందన్నట్టు పర్సంటేజ్. అందుకే HDFC పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీమియమ్స్ అన్ని కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. మీరు చూసుకున్నట్టయితే సో ICICIది 1,200, HDFCది 1,491, యాక్సిస్ 1,200, టాటా వచ్చేసి 1,100. సో ఈ 3 ప్లేయర్స్తో కంపారిజన్ చేసుకున్న HDFC అయితే ఉందో ఆల్మోస్ట్ లైక్ 30-40% ఎక్కువ ప్రీమియం ఛార్జ్ చేస్తుంది, ఎందుకంటే ఇది అంత కమాండింగ్ కాబట్టి. సో HDFC పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ప్రీమియమ్స్ అని చాలా కాస్ట్లీ ఉంటాయి, సో లైక్ లెస్ ప్రిఫరబుల్ ఇది. తర్వాత ICICI పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే పర్సంటేజ్ ఎక్కువ ఉంది, బట్ అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే పర్సంటేజ్ తక్కువ ఉంది. సో కాబట్టి ICICI కూడా నాట్ ప్రిఫర్డ్. సో HDFC, ICICI ఈ రెండు పక్కకు పెట్టేస్తే మనకు మిగిలింది ఏంటంటే యాక్సిస్ కానీ లేదా టాటా కానీ. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే టాటాది ఏంటంటే లైక్ క్లెయిమ్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యాక్సిస్తో కంపారిజన్ చేసుకుంటే లైక్ తక్కువ పర్సంటేజెస్ ఉన్నాయన్నట్టు. అలాగే అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సో లైక్ టాటాది వచ్చేసి లైక్ 1158 అయితే సో ICICI వచ్చేసి 1201. సో టాటా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్సిస్ మ్యాక్స్ ఏదైతే ఉందో రేషియోస్ కూడా మంచిగా ఉన్నాయి, అలాగే ప్రీమియం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా సరే మరీ డ్రాస్టిక్ డిఫరెన్స్ ఏం లేదు. సో కాబట్టి ఈ 4 కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్సిస్ మ్యాక్స్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది, అలాగే మంచి రేషియోస్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రిఫర్ చేయొచ్చు మన ఈ కంపెనీని. నెక్స్ట్ ఈ డాష్బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ప్రెజెంట్ మీరున్న ఇల్యూజన్ ఏంటంటే ఈ 1,200, 1,400, ఈ 1,200, 1,100 అయితే ఉందో లైక్ ఇది మన పాలసీ పీరియడ్ వరకు కూడా మనం కట్టే ప్రీమియం అనుకుంటున్నారు మీరు. బట్ వెయిట్, ఇక్కడ మీరు ఆప్షన్ ఉంది కదా వ్యూ ప్రీమియం ఫ్రమ్ సెకండ్ ఇయర్ అయితే ఉందో దీన్ని టిక్ మార్క్ చేశారనుకోండి.
సో మీరు క్లారిటీగా ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఈ 1218 అయితే ఉందో అది ఓన్లీ ఫస్ట్ ఇయర్కి మాత్రమే. సో సెకండ్ ఇయర్ నుంచి 1433 పడుతుంది అన్నట్టు. సో ఇలా వీళ్ళ వెబ్సైట్లో అక్కడ ఆప్షన్ టిక్ చేస్తే కానీ మనకు సెకండ్ ఇయర్ నుంచి కూడా ఎంత ప్రీమియం ఉంటుందన్న తెలియదు అన్నట్టు. సో చాలా వరకు ఏంటంటే సో ఫస్ట్ ఇయర్లో మనకు డిస్కౌంట్స్ ఇస్తారు, ఫస్ట్ ఇయర్లో స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తారు. దానివల్ల మనం ఏమనుకుంటామంటే ఓకే ఇది ఏదైతే ప్రీమియం ఉందో ఓవర్ ద పీరియడ్ నెక్స్ట్ 30 ఇయర్స్కి 40 ఇయర్స్కి సేమ్ అమౌంట్ కడుతున్నామని మనం భ్రమపడుతుంటాం. బట్ మనసు ఇక్కడ మనం ఆప్షన్ టిక్ మార్క్ చేస్తే కానీ మనం సెకండ్ ఇయర్ నుంచి కూడా ఎంత పే చేస్తున్నాం అనేది క్లారిటీగా కనిపించదు అన్నట్టు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఇంకో జాగ్రత్త ఏంటంటే సో ప్రతి ప్లాన్లో కూడా మీకు ఆప్షన్ కనిపిస్తుంది 100% ప్రీమియం రీఫండ్, 100% ప్రీమియం రీఫండ్ అని ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా. సో వన్స్ మీరు దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా 6 lakhs రీఫండ్ ఇస్తారంటే జస్ట్ లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నట్టు. అంటే ఓవర్ ద పీరియడ్లో మనం ఒకవేళ డెత్ కాకపోతే సో పాలసీ ఎండ్ అయ్యే టైంకి మనకు మొత్తం ప్రీమియమ్స్ ఏదైతే కట్టాము పాలసీ పీరియడ్లో ఆ మొత్తాన్ని రీఫండ్ లాగా ఇస్తారన్నట్టు. సో వీళ్ళు ఇక్కడ చెప్తుంది ఏంటంటే రికమెండెడ్, అది కూడా అబ్జల్యూట్లీ ఫ్రీ అంట. అంటే మీరు ప్రజెంట్ ఏదైతే మీరు ప్లాన్ తీసుకుంటున్నారో దానికి ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు అన్నది వీళ్ళ పాయింట్ అన్నట్టు. ఇది నిజంగా ఫ్రీయా కాదన్నది విత్ క్యాల్కులేటెడ్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. సో ప్రజెంట్ మనం ఇంకా యాక్టివేట్ చేయలేదు. సో ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్కి 1218 రూపీస్ అంట. సో 1218 రూపీస్. సెకండ్ ఇయర్ నుంచి ఎంత అంట 1433 అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా యాక్టివేట్ ఫ్రీ బెనిఫిట్. మరి ఫ్రీ బెనిఫిట్ అయినప్పుడు ఫ్రీగానే యాడ్ అవ్వాలి కదా, మరి ఫ్రీగా అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఫ్రీగా అయ్యిందా? అవ్వలేదు. సో ఇప్పుడు అప్డేటెడ్గా ఏంటంటే ఫస్ట్ ఇయర్కి 1479 అంట, 1479. సెకండ్ ఇయర్కి ఎంత అంట 1740 రూపీస్. సో ఎక్స్ట్రాగా మనం ఫస్ట్ ఇయర్లో ఎంత పే చేస్తున్నాం? సో ఆల్మోస్ట్ లైక్ 261 రూపీస్. సెకండ్ ఇయర్ నుంచి ఎంత పే చేస్తుంటాం? ఆల్మోస్ట్ 307 రూపీస్ అన్నట్టు. సో మీరు అనొచ్చు ఇక్కడ మంత్లీ 300 రూపీసే కదా ఎక్స్ట్రా పే చేస్తుంది. సో మనం మొత్తం ప్రీమియమ్స్ ఏవైతే కట్టుంటామో ఆ మొత్తం అమౌంట్ మనకి ఇచ్చేస్తారు కదా, సో మంచి ఆప్షనే కదా మీరు అనొచ్చు అన్నట్టు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎక్స్ట్రాగా ఎంతైతే ప్రీమియం పే చేస్తున్నామో దానికి పే చేయకుండా మనం ఒకవేళ ఎస్ఐపిలో పెట్టుంటే నిజంగా మనకి ఎంత వచ్చేది అన్న పాయింట్ ఒకసారి చూసుకుందాం. సో ఒకసారి ఎస్ఐపి క్యాల్కులేటర్కి వెళ్దాం. సో ప్రెజెంట్ సో ఫస్ట్ ఇయర్లో ఎంత ఎక్స్ట్రా పే చేస్తున్నామో వదిలేసేయండి 12 మంత్స్కి. సెకండ్ ఇయర్ నుంచి అయితే పే చేస్తున్నామో దాన్ని ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. సో మంత్లీ లైక్ ఒకవేళ వాళ్ళకి ఇవ్వకుండా మనం 307 రూపీస్ మన ఎస్ఐపి వేసి ఉంటే సో ఎస్ఐపిలో ఆల్మోస్ట్ లైక్ 10 to 12% ఖచ్చితంగా వస్తుంది. సో మన యావరేజ్గా 11% తీసుకుందాం. సో టైం పీరియడ్ ఎన్ని ఇయర్స్ కడుతున్నామంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మనకు కనిపిస్తుంది ఎన్ని ఇయర్స్ పే చేస్తాం అనేది. సో 40 ఇయర్స్ అన్నట్టు. సో 40 ఇయర్స్కి మనం సిప్ చేస్తున్నాం అనుకుందాం. సో 40 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎంత రావాలి మనకు 22,69,000 అన్నట్టు. బట్ ఈ అమౌంట్ మనం ఈ కంపెనీకి పే చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా అమౌంట్ ఎంత వస్తుందని చెప్తున్నాడు? 6 lakhs వస్తుందని చెప్తున్నాడు. ఇది బెనిఫిషియల్ కదా, మీరే అర్థం చేసుకోండి. బట్ వీళ్ళు ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ ఏం చెప్తున్నారంటే కవర్ అనేది మనం 60 years పెట్టుకున్నాం కదా, 60 years కాకుండా మీరు ఎక్స్ట్రాగా 300 మంత్లీ పే చేయగలిగితే ఇంకో 8 yearsకి మేము ఎక్స్టెండ్ చేస్తాం. దాంతోపాటు లైక్ ఏదైతే 6 lakhs ఇస్తా అంటున్నారో అది ఇస్తామంటున్నారు. బట్ నాకు కావాల్సిన పీరియడ్ నేను పెట్టుకుంటాను, మీరు ఎక్స్ట్రాగా పే చేసి ఎక్స్ట్రా పీరియడ్ ఇస్తానడంలో లాజిక్ లేదు కదా. సో నా సజెషన్ ఏంటంటే మీరు తీసుకున్న ఏ ప్లాన్లో కూడా ఈ 100% ప్రీమియం రీఫండ్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ మాత్రం మీరు ఎనేబుల్ చేసుకోకండి. దానివల్ల అనవసరంగా ఇన్సూరెన్స్ కంపెనీకి బెనిఫిట్ కానీ మనకైతే ఏ బెనిఫిట్ లేదు. సో ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసాను. సో ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో 1218, 1433. సో ఇంతకుముందు మనం అది యాడ్ చేయకుండా ముందు ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసాయి మళ్ళీ. సో ఇప్పుడు మనం ప్లాన్ లోపలికి వెళ్దాం. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది బెనిఫిషియల్ ఏది నాట్ బెనిఫిషియల్ ఒకసారి చూద్దాం. సో వన్స్ మీరు ఈ ప్లాన్ మీద క్లిక్ చేశారనుకోండి, సో ఇన్సూరెన్స్ సెక్టర్ రిలేటెడ్గా ద బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ వస్తుంది అన్నట్టు. ఏంటంటే రెగ్యులర్ పే, లిమిటెడ్ పే. ఈ రెగ్యులర్ పే ఏంటంటే సో సపోజ్ మీరు ఏదైతే కవరేజ్ ఏజ్ తీసుకున్నారో 60 years అనుకోండి. సో మన ఎగ్జాంపుల్లో ఆ పర్సన్ ఏజ్ 28 years అనుకుంటే సో 60 years అవ్వడానికి ఇంకా ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 32 years. సో నార్మల్గా ఇంకా ఎంత 32 years. సో 32 years 12 months per month 1218. ఇది నార్మల్ పే. మీరు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకుని కూడా బయట ఇదే అన్నట్టు. అది కాకుండా వీళ్ళు మనకి ఇంకో ఆప్షన్ ఏమి ఇస్తున్నారంటే లిమిటెడ్ పే. ఏంటంటే మీరు 32 years కట్టకండి, 10 years కట్టండి, 12 months. సో పర్ మంత్ వచ్చేసి 2486 అన్నట్టు. సో ఈ 2486 పర్ మంత్ 10 years కట్టారనుకోండి, సో మీరు కట్టే లయబిలిటీ అనేది ఆగిపోతుంది. బట్ మీ కవరేజ్ మాత్రం 60 years దాకా కవరేజ్ ఇస్తాం. ఇది వీళ్ళు చెప్పే పాయింట్ అన్నట్టు. సో ఫస్ట్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే రెగ్యులర్ పేలో లైక్ మీరు ఏదైతే అమౌంట్ కడతారో దాని ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా 5,47,000 కడతారు. సో లిమిటెడ్ పేలో చూసుకుంటేనేమో 3,45,000 దాకా కడతారు. సో ఓవరాల్గా రెండింటిది కంపారిజన్ చేసుకుంటే మీరు 2 lakhs దాకా సేవ్ చేయొచ్చు ఒకవేళ లిమిటెడ్ పేలో వస్తే అన్నది వీళ్ళ పాయింట్ అన్నట్టు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ పేలో, లిమిటెడ్ పేలో ఎక్కడ కూడా వేరే ఏ ఆప్షన్స్ మారట్లేదు. ఓన్లీ ఏంటంటే రెగ్యులర్ పేలో మనం 32 years కడుతున్నాం ప్రీమియంని. బట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ పేతో కంపారిజన్ చేసుకుంటే లిమిటెడ్ పే ఏదైతే లైక్ ప్రీమియం కడుతున్నామో 2 times కంటే ఎక్కువ కడుతున్నాం. సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా ప్రీమియం మనం ఎందుకు కడుతున్నాం, ఎక్స్ట్రా ప్రీమియం వల్ల మనకు సేవింగ్స్ ఏమవుతున్నాయి,
ఎక్స్ట్రా ప్రీమియంని మనం వీనికి ఇవ్వకుండా అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టకుండా మనం బయట ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఈ సేవింగ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయగలుగుతామా, ఈ క్లారిటీ మనకు వచ్చింది అనుకోండి, సో మనం ఈ ఆప్షన్కి వెళ్ళొచ్చా లేదా అన్నది మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో రెగ్యులర్ పేలో 218 పర్ మంత్, లిమిటెడ్ పేలో 2486 పర్ మంత్ అయితే ఉంది. ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే. సో ఫస్ట్ ఇయర్లో ఎలాగో మనకు డిస్కౌంటెడ్ వస్తున్నాయి కాబట్టి తక్కువ కనిపిస్తున్నాయి. సో మనం సెకండ్ ఇయర్ నుంచి అయితే ఉందో దాన్ని మనం క్యాలిక్యులేషన్లోకి తీసుకుందాం. సో దానికోసం ఏంటంటే ఇది క్లోజ్ చేస్తున్నాను. సో మనకి కనిపిస్తుంది కదా 1218 ఫస్ట్ ఇయర్కి, 1433 సెకండ్ ఇయర్. సో 1433 మనం కన్సిడరేషన్లోకి తీసుకుందాం. సో రెగ్యులర్ పేలో 1433 కడతాం అన్నట్టు ఇది ప్రతి ఇయర్. అదే మనం ఒకవేళ లిమిటెడ్ పే ఎనేబుల్ చేసామనుకోండి, ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు లిమిటెడ్ పే ఎనేబుల్ చేయడానికి ఆప్షన్ వస్తుంది అన్నట్టు. సో దాన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, సో 10 ఇయర్స్ అన్నట్టు. సో 10 ఇయర్స్ పాయింట్ ఆఫ్ ఇలా మాట్లాడితే ఇప్పుడు చూడండి, సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వన్స్ లిమిటెడ్ పే మనం ఎనేబుల్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 2486 అంట, సెకండ్ ఇయర్ నుంచి 2925 అన్నట్టు. సో మన క్యాలిక్యులేషన్కి సెకండ్ ఇయర్ నుంచి మనం ఏదైతే ప్రీమియం పే చేస్తున్నామో దాన్ని మనం తీసుకుందాం. సో సెకండ్ ఇయర్ నుంచి మనం 2925 అనేది పే చేయాలి. సో ఎక్స్ట్రాగా మనం ఎంత పే చేస్తున్నాం అన్న పాయింట్లో చూసుకున్నట్టయితే సో మనం 10 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా ప్రతి మంత్లో ప్రీమియం అనేది 1492 ఎక్స్ట్రా ఇస్తున్నాం అన్నట్టు. సో ఇది వర్తా కాదా అన్న పాయింట్లో చూద్దాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1492 ఒకవేళ మనం వీళ్ళకి ఇచ్చి 10 ఇయర్స్లో క్లోజ్ చేసుకోకుండా ఉంటే అదే 1492ని మనం 10 ఇయర్స్ సిప్లో పెడితే మనకు ఎంత రిటర్న్స్ వస్తాయి ఆ పాయింట్ మీద మనకు క్లారిటీ వచ్చింది అనుకోండి. సో వీళ్ళు ఏదైతే 2 lakhs సేవింగ్స్ వస్తున్నాయో దాన్ని మనం రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపారిజన్ చేసుకుంటే ఏది బెనిఫిటో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఈ 1492 ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేసి 10 ఇయర్స్లో క్లోజ్ చేసుకోకుండా ఈ 1492ని అదే 10 ఇయర్స్కి మనం సిప్లో పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయి అది ఒకసారి చూద్దాం. సో మనం ఒకవేళ ఈ 1492ని ఒకవేళ మనం 10 ఇయర్స్ అనుకున్నాం కదా, వాళ్ళు ప్లాన్ ఇస్తుంది 10 ఇయర్సే కదా. సో ఈ 10 ఇయర్స్కి మనం ఒకవేళ సిప్ చేస్తే సో రిటర్న్స్తో కలుపుకొని మనకు హ్యూజ్ లంసం ఎంత వస్తుంది అంటే 3,16,000 వస్తుంది అన్నట్టు. బట్ ఈ 1492 పర్ మంత్ మనం ఎక్స్ట్రాగా పే చేసి 10 ఇయర్స్లో క్లోజ్ చేస్తే మనకు వచ్చే సేవింగ్ ఎంత అని చెప్పాడు, 2 lakhs అని చెప్పాడు. సేవింగ్ 2 lakhs, బట్ అదే అమౌంట్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు రావాల్సింది 3,16,000. మరి ఈ బెనిఫిట్ అనేది మనకు వర్తా కాదా? వర్త్ కాదు అన్నట్టు. ఎందుకంటే సేమ్ అమౌంట్ని మనం బయట ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇంకా రిటర్న్ జనరేట్ చేసుకోగలే పాసిబిలిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు వీనికి పే చేసి మనం లూజ్ అవ్వాలి? సో ఎప్పుడైనా సరే లిమిటెడ్ పేతో పోలిస్తే రెగ్యులర్ పే అనేది బెనిఫిషియల్. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏ కంపెనీ కూడా మనకు ఫ్రీగా బెనిఫిట్ ఇవ్వదు, మనకు బెనిఫిట్ అయ్యే పని ఎప్పుడు చేయదు. సో ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ మీకు బెనిఫిట్ అవుతుంది, మీకు సేవింగ్ అవుతుంది అని అంటే మాత్రం అస్సలు నమ్మకండి. సో ఇప్పటివరకు మనం 2 పాయింట్స్ మీద క్లారిటీ వచ్చింది కదా. ఒకటి వచ్చేసి ఏంటంటే 100% ప్రీమియం రీఫండ్ ఆప్షన్ అనేది తీసుకోకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే లిమిటెడ్ ఆప్షన్ అస్సలు వెళ్ళకూడదు. సో రెగ్యులర్కి వెళ్ళాలి, అది కూడా వితౌట్ ప్రీమియం రీఫండ్కి వెళ్ళాలి. ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఎక్కడైనా వస్తుందంటే అది రైడర్ సెలెక్షన్. రైడర్స్ అంటే ఏం లేదంటే సమ్ అడిషనల్ బెనిఫిట్స్ అన్నట్టు. అంటే డెత్ ఒకటే కాదు కదా మెయిన్ థింగ్. సపోజ్ మనకి యాక్సిడెంట్ అయింది అనుకోండి, సో యాక్సిడెంట్లో చనిపోతే లైక్ ఎక్స్ట్రా కవర్ రావడానికి కానీ, లేకపోతే యాక్సిడెంట్ అయ్యి పర్మనెంట్ డిసేబిలిటీ కూడా వెళ్ళామనుకోండి, సో అప్పుడు కూడా కష్టం కదండి. సో అలాంటి కేసెస్లో కూడా ఈ కవర్ అయ్యేటట్టు మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి ఏదైతే బెనిఫిట్ తీసుకుంటామో వాటిని మనం రైడర్స్ అంటాం అన్నట్టు. మనకు ఓన్లీ అవసరమైన రైడర్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా చీప్గా ఉండాల్సిన విషయం, బట్ టర్మ్ ఇన్సూరెన్స్ కాస్ట్లీ అవుతుందంటే మాత్రం దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రైడర్స్లో ఉన్న కన్ఫ్యూజన్ అన్నట్టు. ఎందుకంటే మనకు అవసరం లేనివి అనవసరమైన రైడర్స్ యాడ్ చేయడం వల్ల మన మంత్లీ ప్రీమియం పెరుగుతుంది అండ్ మనం కట్టే ప్రీమియం అనేది ఆల్మోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఈక్వల్ చేసేసుకుంటున్నాం మనకు తెలియకుండానే. సో కాబట్టి ఏవైతే అవసరమో ఆ రైడర్స్ మాత్రమే యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో మన మంత్లీ ప్రీమియం తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా, అవసరమా అనవసరమా అనేది డిసైడ్ చేసేది ఈ రైడర్ సెలెక్షన్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ రైడర్స్ అలాగే ప్రతి ప్లాన్లో ఉండాల్సిన రైడర్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి ఏంటంటే పర్మనెంట్ డిసేబిలిటీ, ఇంకోటి వచ్చేసి క్రిటికల్ ఇల్నెస్. పర్మనెంట్ డిసేబిలిటీ ఏంటంటే సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అయింది, మనం డెత్ అవ్వలేదు బట్ లైక్ మనం ఫిజికల్గా లేవలేని పరిస్థితి ఉన్నాం, సో అప్పుడు కూడా మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వలేం కదా ఫ్యామిలీకి. సో అందుకే ప్రతి టర్మ్ ఇన్సూరెన్స్లో ఈ పర్మనెంట్ డిసేబిలిటీ రైడర్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సెకండ్ థింగ్ ఏంటంటే క్రిటికల్ ఇల్నెస్ అన్నట్టు. ఇది ఏంటంటే ఒకవేళ మీకు సపరేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి అప్పుడు ఇది ప్రిఫర్ చేయండి. బట్ సపోజ్ మీకు సపరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మాత్రం దీంట్లో మళ్ళీ ఇంక్లూడ్ చేసుకొని ప్రీమియం ఇంక్రీజ్ చేసుకోకండి. బట్ క్రిటికల్ ఇల్నెస్ కింద ఏంటంటే లైక్ మేజర్ క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చినప్పుడు కూడా మనం ఆఫీస్కి వెళ్ళలేం, వర్క్ చేయలేం, సో ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వలేం. కాబట్టి సో ఇది కూడా ఒకవేళ మీకు సపరేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో రైడర్గా ఇంక్లూడ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. వెబ్సైట్లో అవి మీరు ఎక్కడ చూసుకోవాలని మీకు డౌట్ వస్తే సో మీకు కనిపిస్తుంది కదా ఫ్రీ యాడ్-ఆన్స్ అని. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ ఇంక్లూడెడ్ అన్నట్టు, మీరు మళ్ళీ సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో 3 పెయిడ్ యాడ్-ఆన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటంటే ఇవి మీ ప్లాన్లో ఇంక్లూడ్ కాదు, బట్ మీకు కావాలంటే మాత్రం మంత్లీ ప్రీమియంలో ఇంకొంచెం ఛార్జ్ ఎక్స్ట్రా చేసుకొని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ అన్నట్టు.
సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, యాక్సిడెంటల్ డెత్ అయితే ఎక్స్ట్రా 900 రూపీస్, ఒకవేళ యాక్సిడెంటల్ డిసేబిలిటీ అయితే ఎక్స్ట్రా 34 రూపీస్, అలాగే ఒకవేళ క్రిటికల్ ఇల్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఎక్స్ట్రా 120 రూపీస్ అన్నట్టు. సో ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో మీకు మంత్లీ ప్రీమియం ఏదైతే కడతారో దాంట్లో ఇవి ఎక్స్ట్రా కింద యాడ్ అవుతాయి అన్నట్టు. సో ఈ రైడర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ప్లాన్లా కనిపిస్తాయి అన్నట్టు. మీరు క్లిక్ చేశారనుకోండి, సో ఏవి ఫ్రీ, ఏవి యాడ్ చేసుకోవచ్చు, ఏవి ఎంత ఎక్స్ట్రా ఉన్నాయి కూడా మనకు క్లారిటీగా కనిపిస్తాయి అన్నట్టు. సో ఈ రైడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లారిటీగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ రైడర్స్ యొక్క టర్మ్ కానీ లేకపోతే మన పాలసీ యొక్క టర్మ్ కానీ రెండు సేమ్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. అందుకే మీ ప్లాన్లో రైడర్ యాడ్ చేస్తున్నప్పుడు రైడర్ యొక్క టర్ము అలాగే మీ పాలసీ యొక్క టర్ము రెండు సేమ్ ఉన్నాయా, లేకపోతే రైడర్ అయితే ఉందో ముందే అయిపోతుందా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో రైడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టర్మ్ అనేది చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఇన్సూరెన్సెస్ రిలేటెడ్గా మనం చేయకూడని అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే అబద్ధాలు చెప్పడం. లైక్ మన మెడికల్ హిస్టరీ అయితే ఉందో దాన్ని దాచడం, లేకపోతే మన హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాచడం. మెడికల్ హిస్టరీ లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే పాస్ట్ సర్జరీస్ ఏమైనా జరిగి ఉంటే వాటి రిలేటెడ్ కానీ, హ్యాబిట్స్ అయితే లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ. సో ఇవి ఏవైనా ఉన్నా సరే ట్రూ అండ్ ఫేర్గా డిస్క్లోజర్ ఇవ్వండి. మీరు ఇప్పుడు ఇవి నో అని చెప్పేసి ప్రీమియం తగ్గించుకొని లైక్ 30-40 ఇయర్స్ తర్వాత సో ఒకవేళ ఈవెంట్ జరిగి మన ఇంట్లో వాళ్ళు క్లెయిమ్ సబ్మిట్ చేసి సో ఆ టైంలో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ రిజెక్ట్ చేశారు అంటే మాత్రం ఇంక అంతకంటే వరస్ట్ సిచ్యువేషన్ మనకి ఏమి ఉండకపోవచ్చు. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వడానికి 99 రీజన్స్ ఉన్నా సరే మనకు పే చేయకపోవడానికి ఇంకొక రీజన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మొత్తం క్లెయిమ్ని రిజెక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వెతికేది కూడా ఆ ఒక్క రీజన్ కోసమే. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు, ఫామ్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా జెన్యూన్గా ఇవ్వండి ఇన్ఫర్మేషన్ అనేది. దానివల్ల మీ ప్రెజెంట్ ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, బట్ మీరు ఇచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల రేపొద్దున మన ఇంట్లో వాళ్ళ క్లెయిమ్ రిజెక్ట్ అయితే మాత్రం ఇంతకంటే ఎక్కువ మనం కాస్ట్ బేర్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి కీప్ దట్ ఇన్ మైండ్. ఇంకో థింగ్ ఏంటంటే లైక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నప్పుడు నామినీ డీటెయిల్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ కానీ, లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యాజ్ పర్ ఆధార్ కార్డ్, యాజ్ పర్ పాన్ కార్డ్. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే పాలసీ ఉన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి. చాలా వరకు ఇంట్లో వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు, బట్ అట్లీస్ట్ పాలసీ ఉంది, ప్రీమియం కడుతున్నాం అన్న విషయం కూడా పక్క వాళ్ళకి కూడా తెలియదు. అందుకోసం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అన్క్లెయిమ్డ్ ఇన్సూరెన్స్ అనేది చాలా వరకు అలానే ఉంది. లేదు ఒకవేళ ఇంట్లో వాళ్ళకి చెప్పలేని పరిస్థితి ఉంటే అట్లీస్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, క్లోజ్ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే అట్లీస్ట్ వాళ్ళకనే ఇన్ఫార్మ్ చేసి పెట్టండి. లేదు అంటే మీరు ఇంత కష్టపడి ఇన్సూరెన్స్ తీసుకొని ఇంత ప్రీమియం కడుతుంది మొత్తం బూడిదల వేసిన పన్నీరే అవుతుంది. సో నేను చెప్పిన పాయింట్స్ అని మీకు క్లారిటీగా అర్థమైనాయని అనుకుంటున్నాను. సో అంతే అండి, వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము. సో ఇన్సూరెన్స్ రిలేటెడ్గా, అందులోనూ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీకున్న క్వరీస్ అన్ని రిజాల్వ్ అయ్యాయని అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. అలాగే వీడియో కంటెంట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ సిఏ మంజునాథ్.